మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు ఒకసారి చూద్దాం. అందుకంటే ముందు మన జిల్లాకు సంబంధించిన వార్తల్లోకి వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదంటేనేమో యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మిత్రులారా. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా, మీ తండా కావచ్చు, మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, నియోజకవర్గం, మీరు ఎక్కడ నివాసం ఉంటున్నా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం మిత్రులారా. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు. నేడు నాగర్ కర్నూలుకు మంత్రి రాజనరసింహ రాక పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి అంటూ ఒక వార్త వచ్చింది. ఇక గజవాహనంపై అభయుడి ఊరేగింపు ఊర్కొండపేటలో కొనసాగుతున్న ఆంజనేయ స్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు, జనసంద్రంగా మారిన ఉమామహేశ్వర గిరిలో ఇక నిరంజన్ షావలికి మొక్కులు చెల్లించేందుకు వస్తున్న భక్తులు, చకచకా చెల్లింపులు, రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు 220 కోట్లు జమ, సేకరించింది 95,285 మెట్రిక్ టన్నులు, బోనస్ చెల్లిస్తుండటంతో సన్నాల సాగు వైపు మొగ్గు చూపుతున్న అన్నదాతలు, యాసంగి బోనస్ కూడా చెల్లించాలంటున్న అన్నదాతలు, జోరందుకున్న ఫార్మర్ రిజిస్ట్రీ, సంక్షేమ పథకాలకు ఫార్మర్ ఐడి ప్రామాణికం, వనపర్తి జిల్లాలో 51% నమోదు అంటూ ఒక వార్త. మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక నిఘా, ఇరు వర్గాల కదలికలపై పోలీసుల కన్ను, సమస్యాత్మక వార్డులు, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి. గద్వాలలో 20 మంది బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. క్రిమినల్ కేసులు ఉన్న వారిపైన. ఇక భర్తను చంపిన భార్యకు రిమాండ్. ఇక విలేకరుల సమావేశంలో నుంచి సిఐ కృష్ణ అంటే ఒక వార్త. జానంపేటలో దొంగల బీభత్సం, పలు ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం నగదు చోరీ, రేపటి నుంచి పాలెం వెంకన్న బ్రహ్మోత్సవాలంటూ ఒక వార్త. భక్తి శ్రద్ధలతో రథోత్సవం, ఉత్సవాన్ని ప్రారంభించిన సురభి వంశస్థులు, దర్శించుకున్న ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ దంపతులు, పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం, జూపల్లి అరుణ్, ఎల్లేని సుధాకర్ రావు. కొనసాగుతున్న సింగూటం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, చివరి దశకు ధాన్యం కొనుగోలు, 17 కేంద్రాల్లో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వార్త. అరచేతిలో శ్రీనిధి సమాచారం, మన శ్రీనిధి యాప్ ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం, రుణాల వివరాలు యాప్ లో నిక్షిప్తం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గత సంవత్సరానికి పైగా వేచి ఉన్న క్రమంలో మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కావచ్చు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసినటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సర్పంచులుగా పోటీ చేసేందుకు అవకాశం వస్తుందని కోణంలో వెహికలతో ఎదురు చూడడం జరిగింది. అయితే చాలా మందికి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులుగా పోటీ చేసేందుకు సరైన వాళ్ళు కోరుకున్న విధంగా రిజర్వేషన్లు రాని క్రమంలో చాలా మంది ఇప్పటికే ఆందోళన గురి కావడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలు రావడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చిన క్రమంలో దీనికి సంబంధించి విధి విధానాలు కావచ్చు ఖరారైన నేపథ్యం, అదేవిధంగా వార్డు నెంబర్స్ సంబంధించి రిజర్వేషన్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి కూడా రిజర్వేషన్లు ప్రకటించిన క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వార్డు సభ్యులుగా కావచ్చు లేదంటే చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేయాలన్న సంకల్పంతో ఇన్నాళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గెలుపు కోసం కావచ్చు, ఎంపీల గెలుపు కోసం కావచ్చు, అదేవిధంగా సర్పంచ్ల గెలుపు కోసం తమకున్న పరిచయాలతో తీవ్ర ప్రయత్నం చేసినటువంటి మున్సిపాలిటీ పరిధిలోని నేతలందరూ కూడా ఈరోజు చాలా వరకు ఈరోజు ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే వారు అనుకున్న విధంగా రిజర్వేషన్లు రాకపోవడం అనేది తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తాము అనుకున్న రిజర్వేషన్ రానప్పటికీ తమ ఒక జనరల్ ప్లేస్ లో లేడీస్ వచ్చిన క్రమంలో వాళ్ళ భార్యలు నిలిపే క్రమం, లేదంటే జనరల్ ప్లేస్ లో ఎస్సీ కేటగిరీ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా అతిపెద్ద జిల్లా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్సీలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఈరోజు ఎస్సీ సోదరులు, ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీవ్ర అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం పైన, వాళ్ళ విధి విధానాల పైన, లేదంటే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఆ వర్గాలకు చేసిన అన్యాయం పైన ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా
మున్సిపాలిటీ ఎన్నికల్లో 21 మున్సిపాలిటీలు ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించకపోవడం నిజంగా దురదృష్టకరం. నిజంగా చెప్పాలంటే రిజర్వేషన్లు వెలువడిన ఈ రిజర్వేషన్ల ప్రకటన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉండే. కానీ అనేక మంది అంటే అన్ని కుల సంఘ నాయకులు కేసీఆర్ నాయకత్వంలో కానీ ఇటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కానీ కుల సంఘాలు మొత్తం పూర్తిగా నిర్వీర్యం కావడం జరిగింది. కాబట్టి కుల సంఘ నాయకులు ఎక్కడ కూడా అటు బీసీ సంఘాలు కావచ్చు, ఎస్సీ సంఘాలు కావచ్చు, ఎస్టీ సంఘాలు కావచ్చు, మైనారిటీ సంఘాలు కావచ్చు, ఈ రోజు సమస్యల పైన గొంతెత్తే పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ పోలీసు వ్యవస్థలను కానీ చట్టాలను కానీ ఉపయోగించుకుని కుల సంఘ నాయకులపైన కేసులు పెట్టడం కానీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ నేపథ్యంలోనే సంఘాల గురించి మాట్లాడే పరిస్థితి ప్రస్తుతం లేకుండా పోయింది. కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 21 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ ఒక్క దళిత సోదరునికి కానీ ఒక్క దళిత సోదరికి కానీ ఎస్సీ రిజర్వ్ చైర్మన్ ప్రకటించకపోవడం నిజంగా దురదృష్టకరం అనేది తెలుస్తుంది. అయితే ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మాకు అవకాశం వస్తుందని కొనంలో బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు బీసీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బీసీ సంఘం నాయకులు ఆశపడినప్పటికీ వాళ్ళకు అనుకూలంగా రిజర్వేషన్ రాకపోవడం జరిగింది. కాబట్టి వాళ్లకు రాని రిజర్వేషన్ క్రమంలో మేము కుర్చీ పైన కూర్చునే అవకాశం లేకుండా తమ భార్యలనైనా కుర్చీలో కూర్చోబెట్టి తమ ఆశ నిలబెట్టుకోవాలనే ఒక సంకల్పంతో ఆశయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యేల కోసం ఎంపీల కోసం ఇన్ని చేసిన తమకి కనీసం మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పించకుండా ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక విధంగా మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది. రిజర్వేషన్లు అనుకూలంగా తేవడంలో నిజంగా నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది. ఎమ్మెల్యేల అసమర్థ నిర్ణయాల వల్ల ఎమ్మెల్యేల చేవలేని పనితనం వలన ఈ రోజు తమకు అనుకూలంగా రిజర్వేషన్ రాలేదు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అనేక పార్టీలు ఒకవైపు టీడీపీ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరిన నేపథ్యం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది పార్టీలో చేరడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాత కొత్త కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఎవరైతే బలమైన నాయకులు బలమైన సామాజిక వర్గాలకు సంబంధించి ఒక సామాజిక అంటే ఒక వార్డుకు సంబంధించి ఒక జనరల్ స్థానంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేత పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత బలమైన నేత ఉంటే ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి రిజర్వేషన్ రాకుండా ఎస్సీకి కేటాయించడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేత పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటే అక్కడ జనరల్ స్థానం రావడం జరిగింది. అదేవిధంగా మరో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వార్డులో జనరల్ అంటే మహిళ రావడం జరిగింది. పరిణామాలన్నింటినీ చూస్తుంటే కావాలని కక్షపూరితంగా పేపర్ వర్క్ ద్వారా వ్యూహాత్మకంగా కుట్రపూరితంగా వ్యవహరించి పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ జీవితాన్ని మొత్తం పులి స్టాప్ పెట్టాలంటే రాజకీయ జీవితాన్ని సమాధి చేసేందుకు కొత్త కాంగ్రెస్ అంటే కొత్తగా 2023 ఎన్నికల కంటే ముందు కానీ తర్వాత కానీ చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనంతరం వారు ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు ప్రస్తుతం హవా అనేది నడుస్తుంది కాంగ్రెస్ హస్తం పార్టీలో. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు చెక్ పెట్టే క్రమంలో ఇప్పటికే వ్యూహాత్మకంగా ఎత్తులు వేయడం జరుగుతుంది. రిజర్వేషన్లు అనేది వార్డుల రిజర్వేషన్ కానీ చైర్మన్ రిజర్వేషన్ కానీ తమకు సంబంధం లేకుండా కలెక్టర్ కానీ లేదంటే మున్సిపల్ ఎన్నికల అధికారుల సమక్షంలో కలెక్టరేట్ స్థాయిలోనే అది దానికి సంబంధించిన శాఖ అధికారుల స్థాయిలోనే అది జరిగింది తప్ప తమకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డులకు అన్ని అంటే గతంలో ఉన్న మాదిరే వార్డుల సంఖ్య ఉన్నప్పటికీ వార్డులకు సంబంధించిన ఏదైతే ఓటర్ల సంఖ్య తారుమారు చేయడం కానీ లేదంటే లేని ఓటర్లను కల్పించుకొని ఏర్పాటు చేయడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చూస్తే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రనగర్ సంబంధించి ఒక్కో కుటుంబానికి సంబంధించి ఒక ఇంట్లో 18 నుంచి 25 మంది వరకు కొత్త ఓటర్లను వాళ్ళ అడ్రస్ లేని వ్యక్తులు అసలు సంబంధం లేని వ్యక్తులు ఆ ఇండ్లలో లేని వ్యక్తులకి ఎలా ఓటు హక్కు కల్పించడం జరిగిందంటే ఇదంతా కుట్రపూరితంగా వ్యూహాత్మకంగా అసలు కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే వారు కాదు. అసలు మా జీవితంలో ఎన్నడూ మేము చూడలేదు. అసలు ఇంకో కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పేర్కొనడం జరుగుతుంది. ఆ ఇంటి యజమాని ఇంద్రనగర్ సంబంధించి అసలు నా ఇల్లు ఉన్నదే చిన్నగా నేను ఎవరికి రెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, నా జీవితంలో ఎవరికి రెంట్ ఇవ్వాలని చెప్తున్న యజమాని ఇంట్లో 18 ఓట్లు ఉన్నాయనంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వ్యవహార తీరు కావచ్చు, కుట్ర కావచ్చు, లేదంటే ఓట్ల చోరీ అంటూ ప్రతినిత్యం పొద్దున లేస్తే నైట్ వరకు బీజేపీ ఓటు చోరీ చేస్తుంది ఉన్న ఓట్లను తొలగిస్తుందని ప్రచారం చేసే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు 2023 అసెంబ్లీ ఎన్నికల
తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఏ విధంగా కుప్పలు తిప్పలుగా ఓట్లు కల్వకుర్తి మున్సిపాలిటీకి రావడం జరిగింది, అసలు ఎవరు వాళ్ళంతా, అసలు వాళ్ళు ఇక్కడ ఓట్లు వాళ్ళకి ఎవరు కల్పించడం జరిగింది, ఓటు హక్కు తదితర అంశాలపైన తీవ్ర చర్చ కల్వకుర్తిలో కొనసాగుతుంది. అయితే ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి పాత కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య ప్రస్తుతం ఒక యుద్ధమే నడుస్తుంది. ఎన్నికల సమయం వచ్చే వారికి, అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకేమో పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అనుగుణంగా రిజర్వేషన్ రాకుండా కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసి కుట్రపూరితంగా వివరించి వాళ్ళని, అంటే పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని సమాధి చేసి, అంటే రాజకీయ సమాధి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఎన్నికలు వచ్చే 2 వారాల్లో ఉన్న ఈ నేపథ్యంలో ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం రాని ఈ నేపథ్యంలో వాళ్ళకున్న పరిచయాలు కావచ్చు, గలీలో వాళ్ళకున్న ఓటర్లతో ఉన్న అనుబంధం కావచ్చు, దశాబ్దాల నుంచి కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే అభ్యర్థులుగా బరిలో నిలవడం జరుగుతుందో, బరిలో నిలిచిన అనంతరం అంటే మాకు పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అంతర్గత వ్యవహారం, అంటే వాళ్ళ మనోవేదన ఏంటి అంటే మాకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నటువంటి ఈ కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు రిజర్వేషన్ రాకుండా కనీసం మేము ఆ కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు అవకాశం లేకుండా కుట్ర చేయడం జరిగింది. ఈ కుట్ర నేపథ్యంలో తాము మరో వార్డుకు వెళ్ళి, అంటే పరిచయం లేని వ్యక్తులు, పరిచయం లేని కుటుంబాల వార్డులకు వెళ్ళి నామినేషన్ వేయాల్సిన దుస్థితి వచ్చింది. అది కూడా కుదరకపోతే ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మాకు అడ్డంకిగా మారి, మా రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారి, మా రాజకీయ జీవితాన్ని సమాధి చేసినటువంటి ఎవరైతే కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో, ఎన్నికల బరిలో వాళ్ళ అనుచరులు నిలిచిన అనంతరం ఎన్నికల్లో వాళ్ళకి ఓటు వేయకుండా అంతర్గతంగా వ్యవహరించి వాళ్ళ సంగతి చూస్తాం, మాకు బీఫామ్ రాకుండా కుట్ర చేయడం జరిగింది, రిజర్వేషన్ రాకుండా కుట్ర చేయడం జరిగింది, మేము వాళ్ళు మున్సిపల్ చైర్మన్లుగా, కౌన్సిలర్గా కల్వకుర్తి మున్సిపల్ ఆఫీసులోకి వెళ్లకుండా మా సత్తా ఏంటో మేము చూపిస్తామంటూ పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే చర్చించుకోవడం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు కల్వకుర్తిలో కానీ లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాత కొత్త కాంగ్రెస్ నాయకుల వ్యవహారం అనేది ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ లేదంటే ఎంపీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లో బయటపడకుండా మున్సిపాలిటీ ఎన్నికలు పట్టణ ప్రాంతాలు కాబట్టి విద్యావంతులు అధికంగా ఉంటారు కాబట్టి ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందనేది సుస్పష్టం. దీనికి ఎవరో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు లేదంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కాకుండా సొంత పార్టీకి సంబంధించిన నాయకులే పాత కొత్త కాంగ్రెస్ నాయకుల మధ్య ఈ వ్యవహార తీరు అనేది ఒకరిని మించి ఒకరు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులు, ఒకరిని ముంచేందుకు ప్రయత్నం చేస్తే వారిని ముంచేందుకు ఇంకొకరు, అంటే పొట్టుని పొడుగోడు కొడితే పొడుగుని పోచమ కొట్టినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అనేది నడుస్తుంది. కాబట్టి కుట్రలు కుతంత్రాల మధ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా రాజకీయంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ చాలా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందనేది స్పష్టమవుతుందనేది సుస్పష్టం. ఇదే అంశానికి సంబంధించి అయ్యయ్యో ఏడాదిగా మున్సిపల్ పీఠం ఆశించిన వారికి రిజర్వేషన్ అడ్డంకిగా మారడం జరిగింది. ఈ రిజర్వేషన్ కూడా కుట్రలు కుతంత్రాలు దీని వెనుక ఉన్నాయనేది స్పష్టం. కాబట్టి కేవలం రిజర్వేషన్ల కోసం ఆశపడిన చైర్మన్ పీఠం పైన ఆశపడిన వ్యక్తులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకున్న వ్యక్తుల వీళ్ళందరూ కూడా ఆశలు ఈరోజు అడియాశలు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఒక పాత పాట అనేది గుర్తుకు రావడం జరుగుతుంది. పాత పాట అంతా భ్రాంతియేనా, లోకానా వెలుగింతేనా అన్న చందంగా ఇప్పుడు ఎన్నెన్నో ఊహలతో, ఎన్నెన్నో ఆశలతో ఇన్ని రోజుల పాటు కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా గెలుపొందాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం, అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలనే కోణంలో అనేక మంది రాజకీయాల వైపు దృష్టి సారించిన నేపథ్యంలో మరికొంతమంది దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ గతంలో పోటీ చేసేందుకు అవకాశం రాని వారు భవిష్యత్తులో వస్తుందనే కోణంలో ఎదురు చూసి నేరు ఎన్నికలకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, రిజర్వేషన్లకు సంబంధించి అంశం అనేది తెరపైకి వచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా వెహికల్తో ఎదురు చూసిన ఫలితాలు, అంటే రిజర్వేషన్ అనేది రాని క్రమంలో వాళ్ళందరూ కూడా ఈరోజు తీవ్ర నిరాశకు గురి కావడం జరిగిందని స్పష్టం. దీనికి సంబంధించి చూస్తే కొన్ని చోట్ల అంటే వీళ్ళు అనుకున్న రిజర్వేషన్ రాని క్రమంలో చాలా మంది మొత్తం నిరాశకు గురి కావడం జరిగింది. కొన్ని చోట్ల వాళ్ళ అనుకున్న రిజర్వేషన్ రాని క్రమంలో వాళ్ళ భార్యలను బరిలోకి దించేందుకు అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల అది కూడా కష్టమే ఉంది. భార్య అంటే అసలు రాజకీయాలతో సంబంధం లేని భార్యలు వచ్చి ప్రజలకు ఓట్ల కోసం దండం పెట్టారు. అంటే రాజకీయ నాయకుల కంటే దశాబ్దాలుగా రాజకీయ నాయకులకు అంటే దీంట్లో కొనసాగుతున్న వారికి అలవాటే. ఎందుకు అనంటే ఓట్ల కోసం పాటలు పడడం వీళ్ళకి అలవాటే. ఓటర్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళు ముక్కడం, గెలిచిన తర్వాత వాళ్ళ కాళ్ళు పట్టి గుంజడం,
అదేవిధంగా ఓట్లు వేయాలని చెప్పి రోడ్లెమ్మడి తిరిగి ఛాయ్లు అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాయ్ వస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం, ఫోటో దిగడం. అదేవిధంగా ఎవరైనా దోశ చేస్తుంటే దోశ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడం. పిల్లలు ఎవరైనా అడికెళ్ళి తల్లి ఎవరైనా చిన్నపిల్లాడు బాత్రూమ్ గిట్ల పోతే ఆడ కడిగే పరిస్థితి ఉంటే వీళ్ళు పోయి కడిగే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అంటే గతంలో ఎన్నికల సమయంలో పిల్లల ముడ్డిగట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాజకీయ నేతల వ్యవహారాలు, వాళ్ళు చేసినటువంటి పనులు. కాబట్టి ఇవన్నీ పనులు రాజకీయాల్లో నిరంతరం కొనసాగే వ్యక్తులు చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళ భార్యలు కానీ లేదంటే రాజకీయాలతో సంబంధం లేకుండా చదువుకుంటాడు లేదంటే గృహిణిగా ఉన్న వాళ్ళు వచ్చి ఇవన్నీ పనులు చేయాలంటే అది కుదరదు. కాబట్టి వీళ్ళకి ఒక ఎబ్బెట్టుగా మారడం జరుగుతుంది. కాబట్టి ప్రజలతో వాళ్ళు మమేకమయ్యే అవకాశం ఉండదు. వాళ్ళ మొహాన్ని ప్రజలు చూసిన అవకాశం అంటే గతంలో ఎన్నడూ ఉండదు. కాబట్టి కొత్త మొహాలను చూసి ఓట్లు వేస్తారనుకుంటే అది అత్యాశ అవుతుంది. కాబట్టి కొత్త మొహాలని తెరపైకి తెచ్చి ఇప్పటికే ఉన్నటువంటి మొహాలని కాకుండా తెరపైకి తెచ్చి అంటే పదవి వస్తే నాకు రావాలి, నాకు రాని పక్షంలో నా భార్యకు రావాలి, నాకు భార్యకు రాని పక్షంలో నా తమ్మునికి రావాలి, నా తమ్ముకు రాని పక్షంలో తమ్ముని భార్యకు రావాలి. ఎవరు లేకుంటే కన్న తల్లి ఎవరైనా ఉంటే తల్లికో లేదంటే తండ్రికో లేదంటే అంటే కుటుంబం గడప దాటి బయటికోవద్దు అనే పదవి అనే కోణంలో కుట్రపూరితంగా అత్యాచారపరంగా ఎవరైతే ఆశపడడం జరుగుతుందో కడప దగ్గర కాకుండా అసలు గల్లీ వరకు కాదు వీళ్ళ పరిధిలోకి కూడా రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. దీనికి సంబంధించి చూస్తే కీలకమైన షాడో నాయకులకు ఇబ్బందికరంగా మారిన రిజర్వేషన్లు. షాడో అంటే ఎమ్మెల్యేల దగ్గర దొంగ లంగ మాటలు, లఫూట్ మాటలు చెప్తారు కదా. ఎవరైనా మంచోళ్ళు ఉంటే మంచోళ్ళని కూడా దూరం చేసి దొంగలు మొత్తం జమ అయ్యి చుట్టుముట్టు ఎమ్మెల్యేలకు ఎంపీలకు చుట్టుముట్టు ముడతారు వీళ్ళు. ఎందుకంటే లంగ పనులు అన్ని చేయాలి. దొంగ రిజిస్ట్రేషన్లు, దొంగ ప్లాట్ల ఆక్రమణ, ఏమైనా ప్రభుత్వ పథకాలు వస్తే వాళ్ళ అంచులకు దోచిపెట్టాలి, అవినీతి అక్రమాలు చేసేటోళ్ళు మొత్తం ఈ షాడో దొంగలే. ఇక మొన్న డిసిసి, ఇప్పుడు పురపాలిక, ఇక మిగిలింది జెడ్పీ పీఠమే. మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సభతో శ్రేణుల్లో జోషు. ఇంకా గుంభనంగానే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కలవకుర్తిలో ప్రధానంగా అన్ని వ్యూహాలు రచించడం జరుగుతుంది. ఎప్పుడైతే రిజర్వేషన్లు రావడం జరిగిందో రిజర్వేషన్లు మధ్యాహ్నం తర్వాత వస్తాయి అనే కోణంలో మొన్న జరిగినటువంటి రిజర్వేషన్లు వెలువడిన క్రమంలో రిజర్వేషన్లు వెలువడక ముందే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మున్సిపాలిటీలకు సంబంధించిన ముఖ్య నేతలందరితో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలతో, బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరాలి, అత్యధిక స్థానాలను, మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలను, అదేవిధంగా చైర్మన్ పీఠాలను గెలుపొందాలని కోణంలో వాళ్ళ ఇప్పటికే వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉప్పల వెంకటేష్ కల్వకుర్తిలో ఉన్నాడు ప్రధానంగా, అదేవిధంగా గోలి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో వీళ్ళ దమ్మేంటో కల్వకుర్తి నియోజకవర్గం మొత్తం తెలిసిపోయింది. ఉప్పల వెంకటేష్, గోలి శ్రీనివాస్ రెడ్డి హవానే సర్పంచ్ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో కొనసాగింది. తమ అంచనాలను గెలిపించుకునేందుకు వాళ్ళు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం, ఆర్థికంగా, ప్రచార పరంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయిన లీడర్లు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఉప్పల వెంకటేష్, గోలి శ్రీనివాస్ రెడ్డి. ఇక ఇతర పార్టీల్లో ఎవరు కూడా పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. వాళ్ళ ఉన్న పరిస్థితికి వాళ్ళ పార్టీ, వాళ్ళ అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ అంత సక్సెస్ అయిన దాఖలాలు లేవు. కానీ బీజేపీలో కూడా గతంలో కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలు ఈసారి గెలుపొందడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఏడాదిగా ఊరిస్తున్న మున్సిపల్ ఎన్నికలకు ఒక్కో అడుగు పడుతుంది. కీలకమైన రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి ఉంది. 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు బీఆర్ఎస్ వెళ్ళిన పురపాలికలకు కొత్త బాసులు వచ్చారు. అసమ్మతి రాగంతో గద్దెనెక్కారు. అయితే ఎంతో కాలంగా పార్టీలో ఉండి ఆశగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్లాన్ వేసుకున్న వారికి రిజర్వేషన్ల కేటాయింపు అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. ఇక హస్తంలో జోష్ గుంభనంగా ప్రత్యర్థి పార్టీలు అంటే ఒక వార్త వచ్చింది. ఏం హస్తంలో జోష్ ఉంది? రిజర్వేషన్లు రాలేదు, అధికార పార్టీలో ఉండి తమకు అనుకూలంగా రిజర్వేషన్లు తెచ్చుకోలేదనే కొనలో ఎక్కువ ఈ రోజు బాధపడుతుందంటే హస్తం పార్టీలకు సంబంధించిన నాయకులే. ఇక రిజర్వేషన్ ప్రకటించిన రోజే మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఒక కార్పొరేషన్ పరిధిలోనే 12,184 కోట్ల పన్నుకు శంకుస్థాపన చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దీంతో హస్తం శ్రేణుల్లో కేవలం మున్సిపాలిటీలో మాత్రమే జోష్ ఉంది. ఎక్కడ కూడా లేదు. కల్వకుర్తిలో కానీ నామన్గలో కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా దాని వైపు స్థానిక సంస్థలు మొగ్గడం సాధారణమైన విషయమే అయినప్పటికీ సీఎం బహిరంగ సభ సందర్భంగా ఆయా వార్డుల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అది మహబూబ్నగర్, వేరే దగ్గర కాదు. అయితే సాధారణంగానే పోటీ ఎక్కువగా ఉండడం, గుర్తుపై పోటీ చేసే ఎన్నికలు కావడంతో ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులపై ఎక్కువ ఒత్తిడి ఉండనుంది. అదే సమయంలో ఇప్పటి వరకు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలో హైదరాబాద్ లో సమావేశాలు మినహా చెప్పుకోదగినట్లు ఉధృతంగా పనిచేయడం లేదని చర్చ జరుగుతుంది.
ఏం తెలుసురా బాబు నీకు. ఇక ఏడాదిగా చూస్తే ఇదే అంశానికి సంబంధించి ఏడాదిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అదే ఆశతో ఎంతో ఖర్చు పెట్టి దగ్గర చేసుకుంటే ఇప్పుడు లబోదిబో అనే పరిస్థితి నెలకొంది. కొందరికి తమ వార్డుల్లో అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చి చైర్మన్ విషయంలో నెగిటివ్ గా రాగా మరికొందరికి చైర్మన్ విషయంలో అనుకూలంగా వచ్చి బలంగా ఉన్న వార్డులో నెగిటివ్ రిజర్వేషన్ వచ్చింది. చైర్మన్ బరిలో ఉండేవారు తమకు వార్డు అనుకూలంగా రాకపోయినా వేరే వార్డు చూసుకునేందుకు ప్రయత్నిస్తుండగా చైర్మన్ కోసం ఆశించి అటు చైర్మన్ రిజర్వేషన్ ఇటు వార్డు రిజర్వేషన్ కేటాయింపు అనుకూలంగా రాని వారు నిరాశ చెందుతున్నారు. గత పురపాలికలో అనుకూలంగా రిజర్వేషన్ లేక అవకాశం కోల్పోయిన వారు ఈసారి తాము చాలా సంతోషంగా ఉన్నారైతే మహిళల కోటాలో ఎక్కువ స్థానాలు కేటాయించినందున ముఖ్య నేతలు తమ సతీమణులను బరిలోకి దింపనున్నారు. కొందరి భార్యలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండడంతో మరింత కుంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. వార్డులో కూడా రిజర్వేషన్లకు అనుగుణంగా కొందరు తమ పోటీ నుంచి నిష్క్రమిస్తుండగా మరికొందరు కొత్త ఆశావహులు బరిలో ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. డెడికేషన్ కమిషన్ బీసీలకు వరం. ప్రస్తుతం మున్సిపాలిటీలో బీసీలకు అత్యధిక స్థానాలు దక్కాయి. అటు మౌనార్ కార్పొరేషన్ తో పాటు ఎంత దొంగ మాటలు కానీ. మొత్తానికి చూస్తే ఈ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్నది ఒకటి ఖచ్చితంగా అయింది ఒకటి కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంటికాడ కూర్చొని ఏడవలసిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా దాపురించింది. ఇక దాచుకునేందుకు ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు వేచి చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి పదవులు రావు కాబట్టి దాచుకునే అవకాశం అనేది కొన్ని రోజుల పాటు విరామం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి స్టేట్ వ్యాప్తంగా ఏమొచ్చింది చూస్తే మున్సిపల్స్ కు ఓకే, వచ్చే నెలలో నిర్వహణకు మంత్రిమండలి ఆమోదం. మేడారంలో కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు. బాసర నుంచి భద్రాచలం దాకా టెంపుల్ సర్క్యూట్. మార్చి 31 నాటికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన. మెట్రో 2వ దశ భూసేకరణకు పచ్చ జెండా. 2787 కోట్లు కేటాయించాలని నిర్ణయం. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24, ఫార్మసీలో 28 కొత్త పోస్టులకు ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన పొంగులేటి. మరణానంతరం కూడా గుర్తుంటా. తిరుపతి కుంభమేళా స్థాయిలో మేడారం జాతర. ప్రపంచ చరిత్రలో ఇది మరువలేని ఘట్టం. సమ్మక్క సారలమ్మకు పౌరుషాన్ని నింపుకుని పాలన అందిస్తాం. మేడారంలో సీఎం భావోద్వేగ ప్రసంగం. మళ్ళీ విద్యార్థిగా రేవంత్. హార్వర్డ్ లో వారం రోజుల కోర్సుకు సీఎం. 21వ శతాబ్దం కోసం నాయకత్వంపై కోర్సు. 25 నుంచి 30 వరకు తరగతులు. నేడు దావోస్ కు 23న అమెరికాకైనా వెళ్లనున్నారు. బీఆర్ఎస్ పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఈజీ అయినా జాగ్రత్త అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కష్టమైతే చూడు, టీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ ఉంది. కీలకమైన సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. మంత్రులకు సీఎం నిర్దేశం. ఈ నెల 22 నుంచి 25 మధ్య ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం. నైని టెండర్లు రద్దు. సింగరేణి అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. టెండర్ నిబంధనలు విధించింది సింగరేణి బోర్డే. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు విధించే నిబంధనలన్నీ పరిశీలించి మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఛానళ్లలో కట్టుకథలో ప్రసారం చేస్తామంటే ఊరుకోం. ఆంధ్రజ్యోతిలో ఏ ఉద్దేశంతో కథనం రాశారో తెలియదు విలేకరులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక నిజమైన అనుభవం ఉన్నోళ్ళకి సింగరేణి టెండర్. మా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు, అనాపైసా అవినీతి కూడా అవకాశం ఇవ్వం. మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ తీసుకోండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నీ వివరణ తీసుకుంటే నీ కింద అది పత్రికలు, టీవీలో మీ కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు కావు ముఖ్యమంత్రి గారు, గుర్తుపెట్టుకోండి. సరే మీ ఎన్నుకుంటే రాధాకృష్ణ మిమ్మల్ని అడిగి రాయొచ్చు, లేదంటే ఇంకోడు అడిగి రాయొచ్చు, ఓడు కాదంటలేరు. కానీ పత్రికలు అంటే దానికి స్వతంత్రత ఉంటుంది, స్వయం ప్రతిపత్తి ఉంటుంది. టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ ను బొందబెట్టాలంటున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఆ పార్టీ ఉండదని కక్షగట్టి నాయకత్వాన్ని దెబ్బకొట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ ను 100 మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలి, ఊర్లలో ఆ పార్టీ దిమ్మెలో కూలాలి. అదే ఎన్టీఆర్ కు ఘనమైన నివాళి అవుతుంది. ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం. అందుకు మంత్రివర్గ సహచరులు సహకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలి. 2034 వరకు అధికారంలో ఉంటాం. ఖమ్మం జిల్లా మద్దులపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్ ఏమో కమ్యూనిస్ట్ వాళ్ళది. సిపిఐ పార్టీ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్. ఈడ పోయేమో టీడీపీ గురించి మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. సందర్భం ఏంది మీ పనితనం? కమ్యూనిస్టుల పోరాడాలి కాంగ్రెస్ సర్కారు, చట్టాలు. రాష్ట్రంలోని వారి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కలిసి బీజేపీని గద్దె దించుతాం. ఓ నాయన, కమ్యూనిస్టులను గెలవమని సొంతంగా పోటీ చేసి వార్డు మెంబర్ని దింపుదాం, తర్వాత మోడీని.
మోడీ దింపుతా అన్న నీ గురువు చంద్రబాబు ఏమైండు? మోడీ సంకల పోయి కూర్చున్నాడు. మోడీని దింపుతా మోడీ దొంగ అలంగాన నీ శత్రువు అని చెప్పుకునే కేసీఆర్ ఏమైండు? అతి గతి లేకుండా ఫామ్ హౌస్ పోయి పండుకున్నాడు. మీరు రాహుల్ గాంధీకి దిక్కు లేదు, దివానం లేదు. నేను రేవంత్ రెడ్డికి ఉందండి ఇప్పుడు వీళ్ళు చేస్తారంట. బీజేపీతో దేశానికి ప్రమాదం, అదానీలు అంబానీల కోసం ఉపాధి పథకానికి తూట్లు. సిపిఐ శతాబ్ది ఉత్సవ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని టచ్ చేయడానికి ఎవరికి తరం కాదు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ దిక్కులేక అదే పార్టీలోకి పోవాలి మళ్ళీ భవిష్యత్తులో. ట్రంప్ కంటే మోదీ భయపడుతున్నాడంట, అందుకే అమెరికా ధరలను ఖండించట్లేదంట డి రాజా అంటున్నాడు. నువ్వు ఖండించు మరి. అతి లేదు గతి లేదు. ఈయనంట ఏదో మాట్లాడతాడు. వార్డు మెంబర్ గెలవడానికి చేత కాదు కానీ గొప్ప చరిత్ర ఉంది, 100 ఏళ్ల చరిత్ర అంటారు. 100 ఏళ్ల చరిత్ర ఉందా? ఎవడు కాదంటలేడు. ఎందుకు మరి వార్డు మెంబర్ గెలుస్తలేదు? మీరు చెప్పండి. అది నాగోబా జాతర షురు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైంది. పుష్ప మాసంలో నిలవంక కనిపించగానే మెస్రం వంశీయులు గంగాజలంతో ఆదిశేషుడికి అభిషేకం చేసి జాతరకు శ్రీకారం చుట్టారు. కొత్త కోడలను బేటింగ్ ద్వారా నాగోబాకు పరిచయం చేశారు. 23న ఈ జాతర ముగుస్తుంది. భారత్ లో ఏఐ కోసం అమెరికా డబ్బులు ఎందుకు? భారత్ లో ఏఐ సేవల కోసం అమెరికన్లు ఎందుకు డబ్బులు చెల్లించాలని ట్రంప్ సలహాదారు పీటర్ నవారో ప్రశ్నించారు. అమెరికాలో ఉన్న చాట్ జీపీటీ లాంటి కంపెనీలు ఇక్కడి కరెంటును వాడుకుంటున్నాయని, సర్వీసులు మాత్రం భారత్, చైనా లాంటి పెద్ద దేశాలు వినియోగదారులకు అందజేస్తున్నాయని ఆరోపించారు. బంద్ చేసుకోరా, ఎవడు ఏమన్నారా? ఈ దేశానికి సంబంధించిన దొంగలే ఎక్కువ తయారయ్యారు. దేశం గురించి ఇజ్జతీయనిక. మహా జంగిల్ రాజ్ అంతం. బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్ ను ఆదరించాలని మోదీ పిలుపివ్వడం జరిగింది. 6వ పేజీలో ఉందాం, తర్వాత చూద్దాం. అతివలకు భాగ్యనగరి. మహిళా సాధికారత స్వాలంబనకు భాగ్యనగరం వేదికగా నిలుస్తుంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించే భారతీయ నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో నిలిచింది. ఇక మతోన్మాద శక్తులను అడ్డుకుంటా అంటున్నాడు డి రాజా. ఫస్ట్ వార్డు మెంబర్ గెలువు, ఆ తర్వాత అడ్డుకుందు. మతోన్మాద శక్తులు ఎవరు నాకు అర్థం. పొద్దున లేస్తే బీజేపీ వాడు చేస్తారు. జనమంతా బీజేపీ అంటే ఉన్నారా బాబు? మీరు మీ బతుకులకి ఎవడు మీ అంటే వస్తలేరు. ప్రజల ఓట్లు మీకు ఓడేస్తారంటే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. ఎందుకు మీరు ప్రజలకు మీకు ఓటేస్తలేరు? మహా జంగిల్ రాజును అంతం చేయండి. బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్ ను ఆదరించండి. బెంగాల్ ప్రజలకు మోదీ పిలుపు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను కాపాడుతూ దేశ భద్రతతో ఆటలాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతను నెలకొల్పాలంటే మహా జంగిల్ రాజును అంతం చేయాల్సిందే. అభివృద్ధి కావాలన్నా, పెట్టుబడిదారులను ఆకర్షించాలన్న తృణమూల్ను చిత్తుగా ఓడించాల్సిందని పేర్కొన్నారు. మోదీ ఆదివారం హుగ్లీ జిల్లాలోని సింగూర్లో పర్యటించారు. 830 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. 3 వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మహా జంగిల్ రాజుకు బీజేపీ సుపరిపాలనకు పోరు జరగనుందన్నారు. తప్పుడు డాక్యుమెంట్లతో స్థిరపడిన చొరబాటుదారులను తాము అధికారంలోకి రాగానే వెనక్కి పంపిస్తామని పునరుద్ఘాటించారు. బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్ ను ఆదరించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తామంటే సందర్భంగా మోదీ పేర్కొన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చొరబాట్లు విపరీతంగా పెరిగాయి. అరాచక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా శిక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతోనే సరిహద్దుల్లో కంచె నిర్మాణం ఆగిపోయింది. చొరబాటుదారులు ప్రభుత్వ సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించి ఇక్కడే తిష్టవేశారు. వారిని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా కాపాడుతుంది. మేము వచ్చాక వారందరినీ ఏరేస్తాం. బెంగాలీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు శిక్షించాలి. అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకుంటున్న ప్రభుత్వాలను ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. దేశమంతటా ఇదే ధోరణి కనిపిస్తుంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా నిలిపివేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం బెంగాల్లో అమలు కావడం లేదు. పేద ప్రజలు నష్టపోతున్నారు. వారంతా తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించడం ఖాయం. మేము వచ్చాక ఆయుష్మాన్ భారత్ పథకంను అమలు చేస్తాం. ఇది నా గ్యారంటీ. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మాఫియా నాయకులు, సిండికేట్లు, నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ప్రజలను పీడిస్తున్నారు, ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. బీజేపీ పాలనలో వారి ఆట కట్టిస్తాం. ప్రజలకు సుపరిపాలన అందిస్తాం. ఇది నా గ్యారంటీ. సిండికేట్ రాజ్ ఆగడాలు తట్టుకోలేక పరిశ్రమలు వెళ్ళిపోయాయి.
తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సొంత సామ్రాజ్యాలు సృష్టించుకున్నారు. సిండికేట్ రాజ్ మాఫియా సంస్కృతిని అంతం చేయడమే నా లక్ష్యం అంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. సందేశ్ ఖాళీలో భూములు ఆక్రమించారు. టీచర్ల నియామకంలో భారీ అవినీతి జరిగింది. విద్యా వ్యవస్థలను మాఫియాలు నియంత్రిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇలాంటివి ఆగిపోతాయి. మహిళలు, యువత, రైతులకు తృణమూల్ కాంగ్రెస్ శత్రువులా మారింది. వారి జీవితాలతో చెలగట మారుతుందంటూ మోదీ పేర్కొన్నారు. చొరబాటుదారుల కాంగ్రెస్ అండ. కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. అస్సాంలో ఆ పార్టీ హయాంలో ఓట్ల కోసం భూములను చొరబాటుదారులకు కట్టబెట్టిందని మండిపడ్డారు. దాంతో చొరబాటుదారుల జనాభా విపరీతంగా పెరిగిపోయిందన్నారు. వారు భూములు అడవులను విచ్చలవిడిగా ఆక్రమించుకున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాటుదారులను ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. అస్సాంలోని నాగౌ జిల్లాలో 6,957 కోట్ల విలువైన ఖజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు మోదీ ఆదివారం పర్యటించారు, శంకుస్థాపన చేశారు. 2 అమృత్ భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. చొరబాటుదారులు అస్సాం సంస్కృతిపై దాడి చేస్తున్నారు. స్థానిక యువత ఉపాధిని కొల్లగొడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో భూములు కబ్జా చేస్తున్నారు. చొరబాటుదారుల కారణంగా అస్సాంకి కాకుండా మొత్తం దేశ భద్రతకు ముప్పు పొంచి ఉంది. చొరబాటుదారులను కాపాడి అధికారం దక్కించుకోవడమే కాంగ్రెస్ విధానంగా మారిపోయింది. చొరబాటుదారులకు మద్దతుగా బీహార్లో ర్యాలీలు నిర్వహించిన కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించారు. అస్సాంలోను కాంగ్రెస్ కూటమికి అదే గతి పడుతుంది. ఇక కాంగ్రెస్ కు అభివృద్ధి అజెండా అనేది లేదు. ప్రతికూల రాజకీయాలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొనడం జరిగింది. ఈనాడు ప్రధాన పత్రికలు ఇచ్చిన ప్రధానమైన వార్తలు ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, ఆ ముచ్చట ముదిరితే మీ అబ్బాయిగా అంటూ ఒక వార్త వచ్చింది కుటుంబానికి సంబంధించి. మోదీ సర్కారుపై పోరుకు దండు కడదాం అంటున్నాడు. దండుగడ నీకేడ మోడీ ఏమైనా కేసీఆర్ అనుకున్నావా? రేవంత్ రెడ్డి నీ గురువు, నీ రాజకీయ గురువు చంద్రబాబు ఏమి చేయలేక మోడీ సంకల పోయి కూర్చున్నాడు. నువ్వెంత చెప్పు? ఒకే చోట పోటీ చేయాలి, 20 ఏళ్లు నిండి ఉండాలి, మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి మార్గదర్శకాలు జారీ, బారాసాకు రాజకీయ సమాధి కట్టాలి, 2 ఏళ్ల విజయాలను ప్రజలను వివరించి మున్సిపల్ ఎన్నికల్లో మనం అత్యధిక సీట్లు గెలవాలి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ సింగరేణి టెండర్ల అనుభవం ఉన్నవారికి కేటాయిస్తామంటూ అవినీతికి అవకాశం ఇవ్వబోమంటే పేర్కొన్నారు. ఘనంగా గోదావరి పుష్కరాలంటూ ఇంకొక వార్త. ఇక నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, ప్రధానంగా కాంగ్రెస్ ఏమో కొట్లాడుతుంది, సీఎం రేవంత్ రెడ్డి ఏమో టీడీపీ పాట పాడుతున్నాడు. ఏంది అనేది ఒక వార్త వచ్చింది. అన్ని వేళ్లు ముఖ్య నేత వైపే, మంత్రులు మంటలు, బజార్ల పడిన కాంగ్రెస్ రాజకీయం, పాలన గాలికి వదిలేసి ప్రచ్ఛన్న యుద్ధంలో కేబినెట్ సభ్యులు, మంత్రుల మధ్యలోకి దిగిన ముఖ్య నేత, అనుకూల మీడియా, ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ బట్ట కాల్చి మీద వేసేలా కథనాలు, బట్టి పొన్నం సురేఖ జూపల్లిపై అవసరార్థం మీడియాస్త్రం, కోమటిరెడ్డిపై అనైతిక కథనంలోనూ ఆయన పైనే అనుమానం, దానిని డైవర్ట్ చేసేందుకు మరో మంత్రి మీద వరుస కథనాలు, ఆడేది మీడియా యాజమాన్యాలే అయినా ఆడిస్తున్నది ఆయనే, పత్రికల భుజం మీద తుపాకీ పెట్టి అసలు కాంగ్రెస్ పై అటాక్, తాడో పేడో తేల్చుకునే పనిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎవరు రాయించారో బయట పెడతా, ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు, ఈ రాతల విషయంలో రాధాకృష్ణన్తోనే తేల్చుకుంటా, వెనుక ఎవరిని రాయించారో త్వరలోనే అన్ని బయట పెడతా, ఏ రాజకీయ ఉద్దేశంతో రాశాడో, ఎవరి ప్రయోజనాల కోసం వండి వార్చాడో వివరాలు వెల్లడిస్తా, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నాది వీక్ క్యారెక్టర్ కాదు, మీ అవసరాల కోసం నీచ నికృష్టపు దిగజారుడు రాజకీయాల కోసం అల్లే కట్టు కథలు నన్నేం చేయలేమంటూ బట్టి విక్రమార్క పేర్కొన్నట్లుగా నమస్తేలో ఒక వార్త వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనగానే ముందుగా గుర్తొచ్చేది పీతల పంచాయతీ, ఒకరి కాలు పట్టి ఇంకొకరు గుంజడం, ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకునే సంస్కృతి ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉంది. కాంగ్రెస్ లో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఆధిపత్య కుమ్ములాటలో అందరైన భావన ప్రజల్లో ఉంది. అయితే మంత్రుల గొడవల మధ్యలోకి ముఖ్య నేత అనుకూల మీడియా దూరడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద ఓ మీడియా సంస్థ ప్రసారం చేసిన అనైతిక కథనం వెనుక అన్ని వేళ్లు ముఖ్య నేత వైపు చూపించాయి. విషయం తెలిసిన రోజున 3 నిద్రమాత్రలు మింగిన అయినా నిద్ర పట్టడం లేదని కోమటిరెడ్డి సన్నిహితులు చెప్తున్నారు. మిగిలిన మోసానికి ఇంకా జరిగిన మోసానికి కిన్నుడైనటువంటి
రాజీనామా చేసి ముఖ్య నేతపై గలం విప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇక ఇదే అంశంపై సదరు మంత్రి భార్య ముఖ్యనేత భార్యకు ఫోన్ చేసి తన భర్తను అనైతిక వ్యక్తిగా చిత్రీకరించారని, ఇక తాము రాజకీయాల్లో ఉండబోమని, రాజీనామా చేసి తనకు ద్రోహం చేసిన వారి సంగతి తేలుస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఇక అనుకూల మీడియాపై తుపాకీ పెట్టి ఇప్పటికే ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చాలా గ్రూపులు ఉన్నాయి. వారంతా అవకాశం కోసం రకరకాలుగా ఎదురు చూస్తున్న విషయం ప్రజలకు తెలిసిందే. వీళ్ళంతా గతంలోనే ముఖ్యనేత నిర్ణయాల వ్యవహారంపై అధిష్టానం వద్దకు పంచాయతీకి వెళ్లారు. అయినా ఆయన ఏకపక్ష ధోరణితో పాటు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు చేశారు. మరోవైపు ఈ 2 ఏళ్లలో అటు పార్టీ మీద ఇటు ప్రభుత్వం మీద ముఖ్య నేతకు పట్టు రాలేదని ఢిల్లీ బలంగా నమ్ముతుంది. ఏఐసిసి ఢిల్లీతో కూడా ముఖ్య నేతకు పార్టీపై పట్టు లేదని నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక రాధాకృష్ణ అల్లింది కట్టుకథ పిట్టకథ అంటూ ఏమాత్రం జ్ఞానం లేకుండా ఇలాంటి రాతలు రాస్తారా? వెనుక ఎవరిని రాయించారో త్వరలోనే బయట పెడతా. రాష్ట్ర ఆస్తులపైకి ఏ గద్దలను రానివ్వ, దిగజారుడు పనులు చేసేంత వీక్ క్యారెక్టర్ నాది కాదు. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఏదో గాలికి రాలే ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నైని బొగ్గుగని టెండర్ల వ్యవహారంలో తనపై ఆంధ్రజ్యోతిలో తప్పుడు రాతలు రాశారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ రాసింది పిట్టకథ కట్టుకథ అని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి అభూత కల్పనలని, ఆ రాతల విషయంలో తాను రాధాకృష్ణతో తేల్చుకుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెనకాల ఎవరిని రాయించారో త్వరలోనే బయట పెడతారని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో మీడియా సమావేశంలో బట్టి మాట్లాడుతూ తనపై జరుగుతున్న ప్రచారంపై నిప్పులు చెరిగారు. కథనంలో నా పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారు. ఏ మాత్రం జ్ఞానం లేకుండా ఇలాంటి వార్తలు రాయడం ఏంటి అని ప్రశ్నించారు. మీకు ఇతర మీడియా సంస్థలకు ఏం వైరముందో తెలియదు. మీ మధ్యలోకి ప్రజాప్రతినిధులు లాగొద్దు, వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళొద్దు. ఏ ఛానల్ అయినా ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బతీయొద్దు. రాధాకృష్ణ లాగా ఏది పడితే అది రాయలేను, మాట్లాడలేను. ఎక్కడ చూసి ఎక్కడ కూర్చొని రాశాడో తేలుస్తా అంటూ హెచ్చరించారు. వైఎస్ సన్నిహితుడిని అయినందునే తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని బట్టి విక్రమార్క చెప్పారు. చట్టసభలో ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చారని తెలిపారు. తాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉండడంతో రాధాకృష్ణకు నచ్చక వైఎస్ పై కోపంతో తనపై ఈ రాతలు రాసినట్లుగా కనిపిస్తున్నానని ఆరోపించారు. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం కోసమో అధికార హోదాను అనుభవించడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రత్యేక లక్ష్యం కోసం వచ్చారని చెప్పారు. తాను బాధ్యతల్లో ఉన్నంత కాలం తెలంగాణ ఆస్తులపైకి ఏ గద్దలు రానివ్వనని ఆయన పేర్కొన్నారు. ఇక భయపెట్టాలని చూస్తే ఊరుకోం. నీచ నికృష్టపు దిగజారుడు రాజకీయాల కోసం కట్టుకథలు సృష్టించే షికారులు చేయించే వీక్ క్యారెక్టర్ నాది కాదు. మీ అవసరాల కోసం అల్లే కట్టుకథలు నన్నేం చేయలేవని బట్టి ఫైర్ కావడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి అభూత కల్పనలో ఈ రాతల విషయంలో రాధాకృష్ణతోనే తేల్చుకుంటా. వెనుక ఎవరిని రాయించారో త్వరలోనే అన్ని బయట పెడతా. ఏ రాజకీయ ఉద్దేశంతో రాశాడో, ఎవరి ప్రయోజనాల కోసం వండి వార్చాడో వివరాలు వెల్లడిస్తా. నీచ నికృష్టపు దిగజారుడు రాజకీయాల కోసం కట్టు కథలు సృష్టించి పుకార్లు షికారులు చేయించే వీక్ క్యారెక్టర్ నాది కాదు. మీ అవసరాల కోసం మళ్ళీ కట్టు కథలు నన్నేం చేయలేవంటూ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రధానంగా పేర్కొన్న వార్త వచ్చింది. నమస్తే తెలంగాణలో. దేవతల వద్ద వివాదాలు వద్దు, కేబినెట్ కు ముందే రేవంత్ వేడుకలు, పంచాయతీలపై మరో చోట చర్చిద్దామని సూచన. రాజీనామా అంశంపై చర్చకు సిద్ధమన్న కోమటిరెడ్డి. మీడియాలో వచ్చిన కథనాలపై బట్టి సీరియస్. ముందే సిద్ధం చేసిన ఫైళ్లను ఓకే చేసిన మంత్రివర్గం. రేపో ఎల్లుండ మున్సిపల్ షెడ్యూల్. ఫిబ్రవరి 2వ వారంలోగా ఎన్నికలు పూర్తి చేయాలి. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. మేడారంలో సమావేశం. రేపటి నుంచి వాళ్ళు కనిపిస్తే పగులుతుంది. నువ్వు చెప్పేది వినను, నేను చెప్పింది వినాలి. ఈడ మెటీరియల్ బండ్లు కనిపిస్తే బాగుండదు. కాంట్రాక్టర్ కు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బెదిరింపు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆడియో. రాజీనామాకు సిద్ధపడిన కోమటిరెడ్డి. కుట్ర సంగతి తేలుస్తానంటూ వార్నింగ్. కలవరపడి ముఖ్య నేత మరో డైవర్షన్. ముఖ్యమంత్రివా, ముఠా నాయకుడివా, సీఎం హోంమంత్రిగా ఉన్నావని సోయి లేదా? బీఆర్ఎస్ జెండా గద్దలను కూల్చేయాలంటావా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి నేరాల్ని ప్రోత్సహిస్తావా? రేవంత్ కు మతి తప్పిందని ఖమ్మం సభతో తేలింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి టీడీపీ పాట. నీ అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైంది. రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. పంపకాల్లో తేడాలొచ్చే పంచాయతీలు. దాచుకో, దోచుకో, పంచుకో. ఇది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దోపిడీ పరిపాలన గాలి కొదిలేసి క్షుద్ర రాజకీయాలు. అధికార ముసుగులో రోత రాతలు. ఈ స్లాటర్ హౌస్ లో బాబు కలుపు మొక్కలు. నైని టెండర్లపై ఏసీబీ విచారణ జరపాలి. ఏబిఎన్ కథనం పైన సిట్ దర్యాప్తు చేపట్టాలి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్.
అయ్యో ఆల్ ఇండియా సర్వీస్ అంటే ఒక వార్త. 5వ గద్దె అదృశ్యం, మేడారంలో వనం, పోతురాజు గద్దెపై సరికొత్త వివాదం, కోయల్లో కొట్లాట పెట్టిన కాంగ్రెస్ సర్కార్. మంత్రుల మధ్య కమిషన్ల పంచాయతీ, చెప్పినట్లు వినకుంటే వ్యక్తిగతంగా టార్గెట్, ముఖ్య నేత డైరెక్షన్ లో వేధింపుల పరంపర, అనుకూల మీడియాతో వ్యక్తిత్వ హననం, కించపరిచేలా లీకులు ఇచ్చి కథనాలు, తలలు పట్టుకుంటున్న సీనియర్ ఐఏఎస్లు, దేశంలో ఎక్కడ ఇలా లేదని ఆవేదన. కాంగ్రెస్ లో చేరి తప్పు చేసిన మున్సిపల్లో బీఆర్ఎస్ నే గెలిపిద్దామంటూ గూడెం మైపాల్ రెడ్డి పేర్కొన్నట్టు ఒక వార్త వచ్చింది. ప్రజలు 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిపించారు, కాదని కాంగ్రెస్ లో చేరితే వెంట్రుక మందం లాభం జరగలే. అనుచరుల భేటీలో ఫిరాయింపు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశారని సంగారెడ్డి జిల్లా పడంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం శనివారం తన అనుచరులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల వల్ల తప్పటడుగులు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. కాంగ్రెస్ లో చేరిన నియోజకవర్గ ప్రజలకు తనకు వెంట్రుక మందం లాభం కూడా జరగలేదని పేర్కొన్నారు. ఉద్యమ గొంతుకలపై సర్కార్ కత్తి. ఐ&పిఆర్ ఆధ్వర్యంలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు, టీ న్యూస్, నమస్తే తెలంగాణ, ఇండియా టుడే ప్రతినిధుల తొలగింపు, యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు, డిజిటల్ పత్రికలకు అందలమంటూ మేడారం క్యాబినెట్ కు హైదరాబాద్ నుంచే ఆస్థాన మీడియా ముఖ్య నేత ఉచితో ప్రశ్నిస్తున్న సంస్థల జర్నలిస్టుల తొలగింపు అంటూ ఒక వార్త. రేవంత్ డిఎన్ఏలోని ద్రోహబుద్ధి, వెన్నుపోట్లు అబద్ధాలు ఆయనకు పరిపాటే, రేవంత్ రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట, కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీతో చీకటి స్నేహాలు, బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం నేరాన్ని ప్రోత్సహించడమే. ముఖ్యమంత్రి తీరుపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత, శాసనసభ పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సీఎం పదవి ఊడితే టీడీపీలోకి రేవంత్. టీడీపీ అనుకూల మీడియాతో కాంగ్రెస్ పై రాతలు, అందుకే కాంగ్రెస్ లో ఉంటూనే లోపల పార్టీని బలహీనపరిచే చర్యలు. మాజీ బ్యూరోక్రాట్ పివిఎస్ శర్మ సంచలన ట్వీట్. టీడీపీని దెబ్బ కొట్టిందే కేసీఆర్, తెలంగాణలో పార్టీ లేకుండా చేసిండు, ప్రతిగా బీఆర్ఎస్ జెండా దిమ్మలు కూల్చండి. తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అంచరులకు ఇదే నా విజ్ఞప్తి. ఖమ్మంలో టీడీపీ శ్రేణులకు రేవంత్ పిలుపు, హింసను ప్రేరేపించేలా సీఎం వ్యాఖ్యలు. తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వారందరికీ విజ్ఞప్తి ఒకటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ బీఆర్ఎస్ ను 100 మీటర్ల గోతిలో పాతి పెట్టాలంటున్నాడు రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త ప్రధానంగా రావడం జరిగింది. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు. మిత్రులరా, మీ సూచన సలహాల తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.